యంగ్ హీరో నారా రోహిత్ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తాడనే పేరుంది. ఈ మాటని అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మరోసారి నిజం చేశాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మౌత్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా గురించి తన స్పందనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారంటే సినిమా ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. కానీ థియేటర్స్ చాలా తక్కువ ఇచ్చారు. రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ జోనర్లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడికి టేస్ట్ గల ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అయ్యారేతో దర్శకుడిగా పరిచయమైన సాగర్ కే చంద్ర తన సెకండ్ మూవీని ఇంతలా తీస్తాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి కథ, కొత్త తరహా స్క్రీన్ ప్లేతో 90s నాటి పరిస్థితుల్ని తెర మీద చాలా బాగా ఆవిష్కరించాడు డైరెక్టర్. రంజీ క్రికెటర్ నుండి నక్సలైట్గా మారే డిఫరెంట్ క్యారెక్టర్స్ ని శ్రీ విష్ణు చాలా బాగా చేశాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ అలీగా నారా రోహిత్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఈ సినిమా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన కలెక్షన్స్ మాత్రం అన్లిమిటెడ్ అంటున్నారు. ఇప్పటికే కొన్ని స్క్రీన్స్ పెంచారు. జనవరి 11న ఖైదీ నంబర్ 150, 12న బాలయ్య సినిమా వచ్చే వరకు అంటే మరో వారం పాటు చక్కగా ఆడుతుంది. ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ట్రేడ్ వర్గాలు. తన 6వ సినిమా అప్పట్లో ఒకడుండేవాడు రూపంలో మంచి సక్సెస్ నిచ్చి ఇండస్ట్రీకి 2016లో గుర్తుండిపోయే గుర్తింపునిచ్చాడు నారా రోహిత్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.